నమస్కారం కృష్ణారావు గారు. ఐవీఆర్ టాక్స్కి పునఃస్వాగతం. ట్రంప్ గారు అమెరికా అధ్యక్ష బాధ్యతలు తీసుకున్న తర్వాత రోజుకొక వివాదంగా మారి ఆయన ఏం మాట్లాడతారు, దానివల్ల ఎవరికి ఏ విధంగా ప్రభావితం వస్తుంది అనేది ఎవరికీ అర్థం కాదు. ఈ రోజుకి అర్థం కాదు, ఇంకా రాబోయే రోజుల్లో కూడా అన్లెస్ ఆయన కొంచెము స్పష్టత ఇస్తే కానీ మనం ఊరుకున్నట్టే జనజీవన స్రవంతి కానీ లేకపోతే విధానం కానీ ఎవరికి అర్థం కావట్లేదు. అంటే ఆందోళన ఎక్కువైపోతుంది. అట్లాంటి దాంట్లో చాలా ముఖ్యమైనది ఏమిటంటే, మనం చిన్నప్పుడు చదువుకునేటప్పుడు కాలేజీలో ఒక పెద్ద డిబేట్ ఉండేది. ఏంటంటే, ఇక్కడ చదువుకున్న విద్యార్థులందరూ ఇక్కడ పెట్టుబడి పెట్టి దీనికి తమ జ్ఞానాన్ని అమెరికాకి తీసుకెళ్ళిపోయి బ్రెయిన్ డ్రైన్ థియరీ అనేది ఒకటి ఉండేది. దాన్ని చాలా కఠినంగా నిబంధనలు చేసి వెళ్లకుండా చేయాలి. మన అంటే మన విజ్ఞాన శక్తి అంతా ఇక్కడే ఉండాలని చెప్పేసి అనుకున్నాం. కానీ అందరూ అక్కడికి వెళ్ళారు. అమెరికాలో మ్యాక్సిమం భారతీయులు అందరూ అక్కడ వెళ్ళి సెటిల్ అయ్యి చాలా ప్రాస్పర్ అయ్యారు. అమెరికన్ ఎకానమీ డెవలప్మెంట్కి కూడా చాలా హెల్ప్ చేశారు. ఇప్పుడు అట్లాంటి దానికి అప్పటి నుంచి ఒక ట్రెండ్ ఏమిటి, ప్రతి వాళ్ళు ఇక్కడి నుంచి అమెరికా వెళ్ళడం, అమెరికాలో చదువుకోవడము, అక్కడ ఉద్యోగాలు చేయడం, లేకపోతే కొంతమంది ఇక్కడ వెనక్కి వచ్చి వ్యాపారాలు చేసుకోవడం, ఇలాంటివన్నీ చేస్తున్నారు. ఇప్పుడు ఎవరిని కానియకుండా అంటే యూనివర్సల్గా ట్రంప్ గారు ఏం చేశారంటే అందరూ విద్యార్థుల వీసాలపైన పరిమితులు విధించేశారు ఆయన. ఇది ఎట్లా ఉందనంటే అంటే ఇప్పుడు ఈవెన్ ఆ వీసా ఇంటర్వ్యూస్ కూడా క్యాన్సిల్ చేసేసారు. ఇట్స్ నాట్ పర్టికులర్ టు ఇండియా బట్ అక్రాస్ ది గ్లోబ్ అన్నీ ఇట్లా చేశారు. సో అందువలన తాత్కాలికంగా ఈ వీసా ఇంటర్వ్యూలు చేయడం వలన కొత్త వీసాలు అనేది రావట్లేదు. అందువల్ల ఇక్కడ విద్యార్థులందరూ అయోమయ పరిస్థితుల్లో ఉన్నారు. ఫస్ట్ పాయింట్ అది. తర్వాత ఇంకోటి ఏం చేస్తున్నారంటే, అక్కడ ఉండే స్టూడెంట్స్ కూడా ఒక విధమైన థ్రెట్ వచ్చింది. వాళ్ళ సోషల్ మీడియా అంతా స్క్రీనింగ్ చేయడము, వాళ్ళు ఏం అటెన్సెస్ చేస్తున్నారు, వాళ్ళ పాస్ట్ బిహేవియర్, వీటన్నిటి మీద ఒక విధమైన నిఘా పెట్టి వాళ్ళందరినీ ఇది చేస్తున్నారు. అది కాకుండా మనం మొన్న గ్రేటెస్ట్ ప్రాబ్లం ఏంటంటే, హార్వర్డ్ యూనివర్సిటీ ఇస్ యూనివర్సిటీ రికన్ విత్. అట్లాంటి యూనివర్సిటీల్లో కూడాను విద్యార్థుల్ని వెనక్కి పంపించేసేయాలి అని అంటే 15%కే పరిమితం చేయాలని చెప్పేసి ఆయన సూచించడము, యూనివర్సిటీ వాళ్ళు కూడా మళ్ళీ ఇది అప్పీల్ చేయడం ఇవన్నీ ఉన్నాయి. బట్ మొత్తం విద్యార్థులందరి మీద కఠినమైన నిబంధనలు ట్రంప్ పెట్టడం వలన ఏ విధంగా వెళ్తుందో తెలియదు. ఇన్ఫ్యాక్ట్ అమెరికన్ ఎకానమీ గ్రోత్ డెవలప్మెంట్కి ఇంతమంది విద్యార్థులు అక్కడ వెళ్ళి చదువుతుంటే, ఇన్ఫ్యాక్ట్ అమెరికాకి అప్రాక్సిమేట్గా ఎవ్రీ ఇయర్ $44 బిలియన్ ఆదాయం వస్తుంది. మరి ఈ ఆదాయం అంతా వాళ్ళకి పోతున్నట్టే కదా. సో అసలు ఈ నిర్ణయం సహేతుకమైందా కాదా, దీన్ని మళ్ళీ రివోక్ చేసే అవకాశం ఉంటుందా? అంటే లైక్ మనం మామూలుగా చూస్తున్నాం కదా, అన్ని దేశాల మీద ఆయన విధించినటువంటి ఆ టారిఫ్స్ వివాదాలాగా దీన్ని కూడా వెనక్కి తీసుకుంటారా లేదా? ఇప్పటికైనా ఒక చిన్న విషయం నాకు వచ్చిన ప్రశ్న, మన విద్యార్థులు అక్కడికి మించిన, ఇప్పుడు మన ఐఐటీస్ కానీ ఎన్ఐటీస్లో కానీ అక్కడికన్నా మించిన విద్యాబోధన చేస్తున్నారు. ఇక్కడ చదువుకునే అక్కడికి వెళ్ళి వాళ్ళు తమ ప్రతిభను చూపిస్తున్నారు. వీళ్ళు మన భారతదేశంలోనే చదువు సంఖ్యలు సాగించి తమ విజ్ఞానాన్ని పెంపొందించుకుని మనం ముందుకు తీసుకెళ్ళి భారతదేశాన్ని అభివృద్ధి చేయడానికి అవకాశం ఉంటుందా? ఈ చాలా వెరీ క్రిటికల్ ఇష్యూ మీద మీ యొక్క స్పందన కావాలి. అంటే తెలుగులో సామెత ఉంది కదా, తెలిసి తెలియని మూర్ఖునికి బ్రహ్మదేవుడి వశమే అని. వీడు తెలిసి తెలియని మూర్ఖుడు. కొంత తెలుసు, కొంత తెలియదు, అంతా నాకే తెలుసు అనుకుంటాడు. అది ఒకటి. రెండోది, టు కట్ ది నోస్ టు కవర్ ది ఫేస్ అనో ఏదో ఇంగ్లీష్ సామెత ఉంది. ముక్కు కోసుకున్నట్టు మొహం సరిగ్గా ఉండాలని. అట్లా ఉంది వీడి పని. అర్థం లేదు. బేసిక్గా డైనమిక్స్ ఆఫ్ ఎడ్యుకేషన్, డైనమిక్స్ ఆఫ్ ఎకానమీ అర్థం చేసుకొని వాడే ఇట్లా బిహేవ్ చేస్తాడు. ఫస్ట్ థింగు, పెద్ద అట్రాక్షన్ అమెరికాలో ఒక సెట్ ఆఫ్ ఇంటర్నేషనల్ లెవెల్ ఇన్స్టిట్యూషన్స్. అవి ఉండబట్టే అన్ని ప్రదేశాల నుంచి అక్కడికి ఫ్లాక్ అవుతున్నారు. ఫ్లాక్ అయ్యేవాళ్ళు నార్మల్ కాదు, ది బెస్ట్. బికాస్ మళ్ళా
రిక్రూట్మెంట్ ప్రాసెస్ చాలా టఫ్గా ఉంటుంది కాబట్టి ది బెస్ట్ బ్రెయిన్ ఇన్ ది వరల్డ్ ఈస్ గెటింగ్ అట్రాక్టెడ్ టు అమెరికన్ యూనివర్సిటీ క్రీమీ లేయర్. దెన్ ఎ ఫ్రీ సొసైటీ అండ్ ఎ లిబరల్ సొసైటీ, అందుకని పోయి అడ్జస్ట్ అవుతున్నారు, దే ఆర్ ఏబుల్ టు సర్వైవ్ దే. ఇది యాక్చువల్లీ అమెరికా స్ట్రెంగ్త్, ఇది అమెరికా వీక్నెస్ కాదు. వాడు అదే వీక్నెస్ అనుకుంటున్నాడు. స్ట్రెంగ్త్ని వీక్నెస్ అనుకునేవాడిని ఏమనాలి, అదొక పాయింట్. రెండోది మీరు అన్నట్టు ఎంత అమౌంట్ అమెరికాకు చేరుతున్నది, దీని ద్వారా ఎంతెంత ఖర్చు పెట్టి ఇక్కడ మంచి ఎడ్యుకేషన్ కావాలనే ఒకే ఒక మిషన్తో తల్లిదండ్రులు మిడిల్ క్లాస్లో అప్పులు చేసి సొప్పులు చేసి వాళ్ళు కష్టపడి పిల్లలను చదివిస్తున్నారు. అక్కడికి పంపించి డబ్బంతా ఎక్కడికి పోతున్నది, అమెరికన్ ఎకానమీకి పోతున్నది. ఇదంతా నువ్వు తీసేసావంటే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. సరే ఆ పైన వీళ్ళకి కొంతమంది అక్కడ ఉంటున్నారు, చేస్తూ ఉన్నారు, దాని మీద నువ్వు రిస్ట్రిక్షన్స్ ఎడితిరిగి పెడుతున్నావు. సో ఓపీటీ తీసేస్తానంటున్నావు, దే కెన్ నాట్ స్టే అంటున్నావు, వీసాలు తీసేస్తున్నావు, వెనక పంపిస్తున్నావు. బట్ ఎడ్యుకేషన్ కూడా నువ్వు టార్గెట్ చేయాల్సిన అవసరం ఏందో నాకైతే అర్థం కావట్లేదు. బట్ నువ్వు అన్నది రెండోది కుదరకపోవచ్చు, బికాస్ వీళ్ళంతా ఉండిపోవచ్చు కదా ఇండియాలోనే. బట్ ఇండియాలోని ఇన్స్టిట్యూషన్స్ ఎక్కడ, మీకున్న ఐఐటీలు అవి కలిపి అన్ని ఎన్ఐటీలు కలిపి ఎంతమందిని అబ్జర్వ్ చేయగలరు, ఎంతమంది చదువుకోవాలనుకుంటున్నాడు. ఎన్ఐటీ ఐఐటీలో రాని వాళ్ళు చాలామంది అక్కడ రీజనబుల్లీ గుడ్ ఇన్స్టిట్యూషన్స్కి వెళ్ళి చదువుకుంటున్నారు కదా, వాళ్ళంతా వెనక్కుండిపోగలరు కదా. అందుకని అది పెద్ద ఇది కాకపోవచ్చు. ఏమవుతుందంటే ఇప్పుడు డైవర్సిఫై అవుతారు, ఆస్ట్రేలియాకు పోతారు, యూరోప్కి పోతారు, జర్మనీకి పోతారు, మేబీ చైనా ఆల్సో యాజ్ ఎన్ ఆల్టర్నేటివ్ ఎమర్జ్ కావచ్చు. ఎందుకంటే వాళ్ళ ఇన్స్టిట్యూషన్స్ బాగున్నాయి, వాళ్ళు కాస్త ఇంగ్లీష్ స్పీకింగ్ పెట్టేసి ఫోకస్ చేసే అవకాశం ఉంది. బట్ మోర్ ఇంపార్టెంట్లీ దీన్ని నువ్వు కావాలంటే వరల్డ్ క్లాస్ ఇన్స్టిట్యూషన్స్ లార్జ్ స్కేల్లో ఇండియాలో తయారు కావాల్సిన అవసరం ఉంది. అదే ఒకటి ఇది చెప్తూ ఉన్నది. ఇండియాలో ప్రైవేట్ ఇనిషియేటివ్తో తయారైనాయంటే, ఇప్పుడు ఏదో ఎండోమెంట్స్, ఇప్పుడు హార్వర్డ్ గిర్వార్డ్ ఇవన్నీ ఎండోమెంట్స్ మీదే కదా వచ్చింది. మంచి మంచి ఎండోమెంట్స్తో కనుక పెట్టి వరల్డ్ క్లాస్ ఇన్స్టిట్యూషన్స్ కనుక చెప్పగలిగితే మన వాళ్లకు వరల్డ్ క్లాస్ ఎడ్యుకేషన్ ఇవ్వటమే కాదు, వరల్డ్ వైడ్ టాలెంట్ను మనం ఆకర్షించగలుగుతాం. ఇది రైట్ టైం. యాక్చువల్లీ అమెరికా తరిమేస్తున్నది కాబట్టి దే విల్ బి లుకింగ్ ఫర్ ఆల్టర్నేటివ్ అవెన్యూస్. ఆల్టర్నేటివ్ అవెన్యూస్లో స్టూడెంట్స్ వచ్చి స్థిరపడిపోతున్నారని అంత పెద్దగా వెల్కమ్ ఈవెన్ యూరప్ కూడా చేయటం లేదు. సో అటువంటి పరిస్థితుల్లో ఇండియా గనక బట్ ఇన్వెస్ట్ చేయాలి. ఫస్ట్ థింగ్ ఈజ్ ఇన్వెస్ట్ చేయాలి. ఎవరు చేయాలి? అండ్ ప్రభుత్వం చేసిందనుకో, ప్రభుత్వం చేయంగానే ఏమొస్తుంది దాంట్లో? లేదు, నీకు మళ్ళీ రిజర్వేషన్ ఇష్యూ వస్తుంది. దాంతో ఏమైపోతాయి? 50% ఉండిపోతాయి. సో ఆఫ్కోర్స్ దాంట్లోనే నువ్వు 20% ఎంతో ఫారిన్ స్టూడెంట్స్కు రిజర్వ్ చేయొచ్చు. దట్ వుడ్ బి ఏ గుడ్ ఐడియా. బట్ ప్రైవేట్ వాడు పెట్టాడు అనుకో, దెన్ మెరిట్ బేసిస్ మీద మొత్తం ఓపెన్ అప్ చేయొచ్చు, ఫారిన్ వాళ్ళని తీసుకోవచ్చు. డైవర్సిటీ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఇన్స్టిట్యూషన్స్లో ఇంతమంది ఇన్ని ప్లేసెస్ నుంచి వచ్చినప్పుడు డైవర్సిటీ ఆఫ్ థింకింగ్, డైవర్సిటీ ఆఫ్ అప్రోచ్ అవి వస్తాయి. అది దట్ జస్ట్ లైక్ ఐఎస్పి. ఐఎస్పి దట్ ఎన్రిచెస్ ది ఇన్స్టిట్యూషన్స్. సో ఐ థింక్ ఇది వీడు మూర్ఖంగా చేస్తున్నాడు. రైట్ టైం టు టేక్ అడ్వాంటేజ్. బట్ ఇన్స్టిట్యూషన్ బిల్డ్ చేయడానికి కూడా టైం పడుతుంది. ఇప్పుడు ఉన్న ఇన్స్టిట్యూషన్స్ దే కెన్ టేక్ అడ్వాంటేజ్. కొత్తవి రావాలనుకో, అవి వచ్చి స్టెబిలైజ్ అయ్యి ఫారిన్ స్టూడెంట్స్ను అట్రాక్ట్ చేసేటప్పటికి దే విల్ టేక్ అనదర్ 4-5 years. బట్ వర్త్ డూయింగ్ ఇట్ యాజ్ ఫార్ యాజ్ ఇండియా ఈజ్ కన్సర్న్. అంటే అక్కడ ఉండే ఇన్స్టిట్యూషన్స్తో కొలాబరేట్ చేసుకుని భారతదేశంలో కూడా అవసరం కూడా లేదు. మంచి ఎండోమెంట్ పెట్టి చేస్తే వాళ్ళతో కూడా అవసరం లేదు. ఇట్ కెన్ డెవలప్ ఆన్ ఇట్స్ ఓన్. బికాస్ అంతా టీచింగ్ రిసోర్సు, టెక్నికల్ ఎక్స్పర్టైజు ఇన్ హౌసే ఉంది ఇండియాలో. మనం మళ్ళీ వాళ్ళ మీద చూసుకోవాల్సిన అవసరం కూడా ఉండకపోవచ్చు. చూద్దాండి, మీరు చెప్పినట్టు వాళ్ళ వీక్నెస్ని మనం ఒక ఆపర్చునిటీగా మలుచుకుని భారతదేశంలో కూడా యూ కెన్ మేక్ దిస్ యాజ్ ఎ హబ్ ఫర్ ఇన్వైటింగ్ ది ఎక్స్టర్నల్ టాలెంట్ టు ఇండియా అండ్ then progress.